ముఖ్య నేతకు ఫుల్, మంత్రికి పెగ్. ఇగో ఇట్లా రాసుకురావచ్చు వాళ్ళు. ముఖ్యమంత్రికి ఫుల్ ఆట, మంత్రికి పెగ్ ఆట. ఎవరైనా చూస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి ఫుల్ బాటిల్ తీసుకొచ్చుకొని తాగిండు, ఆ ఫుల్ బాటిల్ తీసుకొచ్చి కొని తాగే క్రమంలో మంత్రికి పెగ్గు పోసిండు అని ఇట్లా కన్వర్జేషన్ ఇట్లా సాగేటట్టు ఇట్లా ఇట్లా డైరెక్ట్ ఇట్లా పెట్టిండు హెడ్డింగ్. ముఖ్య నేతకు ఫుల్ ఆట, మంత్రికి పెగ్గాట. మైక్రో బ్రూవరీస్లో ఎవరి కోటా వారికే. కమిషన్ల మత్తులో తూలుతున్న సర్కార్. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్కు 110 అప్లికేషన్లు, 25 మందికే కేటాయించాలని నిర్ణయం. 21 ముఖ్య నేత తోడు నీడకు, 4 మంత్రికి. ముఖ్య నేత తోడు నీడక అంటే ముఖ్య నేత అనుచరునికి 21 ఇచ్చింలాట, 4 మంత్రికి ఇచ్చింలాట. మరి అది ఏ మంత్రో తెలియదు. ఒక్కొక్క బ్రూవరీకి 1.80 కోట్ల ధర, 1.50 కోట్లకు ముఖ్య నేత షాడోకు, మిగతా 30 లక్షలు మంత్రి వాటా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లిక్కర్ సరఫరా సంస్థకు 4,500 కోట్ల బకాయి. రైతులకు కాదని మద్యం కంపెనీలకు నీళ్లు. ఇది రైతు ప్రభుత్వమా, మద్యం ప్రభుత్వమా? చిట్చాట్లో మాజీ మంత్రి హరీష్ రావు. మొత్తానికైతే ఈ ఏదైతే మద్యం ఉన్నదో, లిక్కర్ ఉన్నదో, ఈ లిక్కర్ బ్రూవరీస్కు సంబంధించిన ఆ వ్యాపారంలో కూడా మంత్రులు కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతకు సంబంధించిన షాడో కావచ్చు, వాటాలు పంచుకుంటున్నారనేది నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొచ్చిన ఒక వార్త. లిక్కర్కు సంబంధించిన వ్యాపారంలో వాటాలు పంచుకుంటున్నారట. వాటాలు ఆ బ్రూవరీస్ ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలకు సంబంధించి వాటాలు, కమిషన్లు పంచుకొని తింటున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అనేక కుంభకోణాలకు పాల్పడిందని, ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో మరో స్కామ్కు తెరలేపిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ సుమారు 50 కోట్ల ఎక్సైజ్ కుంభకోణానికి స్కెచ్ వేసిందని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన మద్యం సొమ్మును ప్రభుత్వ పెద్దలే తిలాపాపం తలా పెగ్గులా పంచుకుంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో బుధవారం మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ రాష్ట్రంలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 110 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వీటిలో తొలుత 25 మందికి ఇవ్వాలని నిర్ణయించారని, ఇందులో ముఖ్య నేత కోట 21, మంత్రి కోట 4గా డిసైడ్ చేశారని తెలిపారు. ముఖ్య నేతకు తోడు నీడగా ఉంటూ ఆయన ఇంట్లోకి కారు నేరుగా వెళ్లే వ్యక్తి ఇటీవల వైకుంఠ ఏకాదశికి తిరుపతికి వెళ్తే ముఖ్య నేతకు ఆయన నీడగా ఉన్నారని హరీష్ రావు పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఏదైతే మద్యానికి సంబంధించిన బ్రూవరీస్ ఉన్నాయో, ఆ లిక్కర్కి సంబంధించిన సంస్థలు ఉన్నాయో, ఆ లిక్కర్ సంస్థలతోటి 50 కోట్ల డీల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేత మాట్లాడుకొని 50 కోట్ల స్కామ్కి పాల్పడ్డాడని ఇక్కడ హరీష్ రావు గారు ఒక ఆరోపణ చేస్తున్నారు. మొత్తానికైతే హరీష్ రావుకో కేటీఆర్కో మూడినట్టే కనబడుతుంది నాకు. ఎందుకంటే కొంచెం అంటారు కదా, గాషారానికే ఎగురుతారని. వీళ్ళు గాషారానికే ఎగిరినట్టు అవుతుంది. వీళ్ళ మీదనే బొచ్చడి కేసులు ఉన్నాయి, వీళ్ళ మీదనే రకరకాల ఆరోపణలు, నిందలు మస్తున్నాయి. వీళ్ళు ఎగిరెగిరి పడతాను. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సిట్టు వేసిండ్లో ఇక అప్పటి నుండి వీళ్ళ ఎగురుడు అంటావా. అసలు ఈ కుంభకోణాలు జరుగుతున్నాయో లేదో తెలియదు కానీ రోజు నమస్తే తెలంగాణ పేపర్లో ప్రజలను మభ్యపెట్టడానికో లేకపోతే ప్రజలను కన్ఫ్యూజ్ చేసడానికో ఈ బీఆర్ఎస్ నాయకుల మీద వచ్చిన ఆరోపణలను పక్కదారి పట్టించడానికో కానీ నువ్వు పేపర్కి ఇట్లా ఓపెన్ చేస్తే నమస్తే తెలంగాణ పేపర్ 500 కోట్ల స్కాము, 200 కోట్ల స్కాము, 1000 కోట్ల స్కాము, 50 కోట్ల స్కాము, ఇట్లా మొత్తం స్కాములే అన్నట్టు రాస్తాను, జరిగింది అన్నట్టే రాస్తాను. మరి హరీష్ రావుకు మూడి రాపిస్తాడా, ఇట్లా కేటీఆర్కు మూడి రాపిస్తాడా తెలియదు కానీ వీళ్ళు ఎగిరి పడతాను. ఉచిల్తనం అంటారు కదా, ఆ ఉచిల్తనంతో ఎగిరి పడతాను. కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, దీన్ని మనం క్యాచ్ చేసుకోవాలనే ఒక దురుద్దేశంతో వీళ్ళు ఎగిరి పడుతున్న ఎగిరిపరుడకు మీ గాషారం మంచిగా లేకనే ఎగురుతాను. ఇట్లా మీ గాషారం మంచిగా లేకనే ఎగురుతాను. గాషారం ఎగిరిదానితో ఎక్కడ పడతారో మరి ఆలోచించుకోరు. ఈడ ఒకసారేమో స్కెచ్ చేసిండ్రు అని చెప్తాను, అంటే జరగలేదు కానీ 50 కోట్లు దోసుకోవడానికి స్కెచ్ చేసిండ్రు అంటాను. ఒకసారి ఏమంటాను మొత్తం 50 కోట్లు పంచక తిన్నారని చెప్తాను. అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేసే వార్తలను రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.